ఇవాళ భారత్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతోంది. అమావాస్యతో పాటు పితృపక్షం కూడా కావడంతో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటూ చెప్తున్నారు. రాత్రి 10:59 గ్రహణం ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున 3:23 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఈ ఏడాది ఇదే ఆఖరి సూర్యగ్రహణం అంటున్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడొద్దంటూ నిపుణులు చెప్తున్నారు. గ్రహణం వేళ గర్భిణులకు ముప్పు పొంచి ఉంటుందని జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. గ్రహణానికి ముందు తర్వాత అతి జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. గ్రహణం సందర్భంగా యమగండం పొంచి ఉంటుంది కొంతమంది, కానీ కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయంటున్నారు. మధ్యాహ్నం 12:09 నుంచి 1:39 వరకు యమగండం ఉంది అంటూ శాస్త్రాలు చెప్తున్నాయంటూ చెప్తున్నారు. కొన్ని రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు. మనందరికీ తెలిసిందే, సహజంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన సమయంలో కొన్ని నియమాలు నిబంధనలకు సంబంధించి శాస్త్రాలు ఒక రకంగా చెప్తూ ఉంటే సైన్స్ మరొక రకంగా చెప్తూ ఉంటుంది. పెద్దగా సైన్స్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు, కానీ ఒకవేళ గ్రహణాన్ని చూడాలి అనుకున్నప్పుడు నల్ల కళ్ళద్దాల ద్వారా చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తారు. అంతకుమించి పెద్దగా ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణాల వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ పెద్దగా సమస్యలు ఏమి ఉండవు అని కొంతమంది చెప్తున్నారు.